నటుడే కాదు మానవత్వానికి మరో పేరుగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందజేయడం ఈ వేదికకే గర్వకారణం. వి రిక్వెస్ట్ our dear మెగాస్టార్ చిరంజీవి గారు ఆన్ స్టేజ్. మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం, 10 లక్షల రూపాయల నగదు బహుమతి. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమానికి మూల విరాట్ అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి మా భట్టి విక్రమార్క గారికి, మరొక మంత్రివర్యులు జూపల్లి గారికి శ్రీ పరాభవనామ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆహ్వానితులకు నా మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ నా సంతోషాన్ని వెలిబుచ్చుకుంటున్నాను. ఎక్కడైతే కళాకారులు గౌరవించబడతారో అక్కడ రాష్ట్రం, దేశం, ఆ రాజ్యం సుభిక్షగా ఉంటుందన్నది నానుడి. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఒక సమయంలో కుంటిబడి ఉన్న లేకపోతే నెగ్లెక్ట్ కాబడినటువంటి ఇదే ఫిలిం అవార్డ్స్ ని ఆ యొక్క నానుడి అర్థం పరమార్థం గ్రహించి గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ పునరుద్ధరించి కళాకారులు గౌరవించుకోవాలి. సినిమా యొక్క ప్రభావం ఎంత ఉంటుంది, దాని ప్రతాపం ఎంత ఉంటుంది, ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది అనేది తెలుసుకుని ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాయి, ఎంతమందికి ఉపాధి కల్పిస్తుందనే దాని యొక్క ఆంతర్యం గ్రహించి మళ్ళీ దానికి పునర్జీవనం పోసి ఇదిగో ఈ రోజు ఇంత బాగా సజావుగా సాగటానికి ఇంత కారణమైన వారికి ప్రత్యేకించిన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. సార్, మనం కలిసిన ప్రతిసారి మీరు సినిమా గురించి, సినిమా అభివృద్ధి గురించి, సినిమాని ఎలా ముందుకు తీసుకువెళ్లాలంటూ ఈ హైదరాబాద్ అనేది నైసర్గిక స్వరూపంగా ఇది అన్ని దేశం మొత్తంకి మధ్యలో ఉంటుంది, అన్ని రకాల అట్మాస్ఫియర్స్ ఉన్నాయి, అన్ని రకాల అంబియన్స్ ఉన్నాయి, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది యాజ్ ఫర్ సినిమా ఇస్ కన్సర్న్. కాబట్టి ఇక్కడ ఒక తెలుగు సినిమా కాదు లేదా దక్షిణ భారత సినిమా కాదు, భారతదేశ సినిమాని ఇక్కడ కేంద్రంగా ఉంచడం, భవిష్యత్తులో ప్రపంచ దేశ సినిమాలను కూడా ఇక్కడ ఆహ్వానించేలాగా మనం అభివృద్ధి చేయాలి. దానికి అవసరట్లుగా మేము అందరూ సమాయుక్తం అయ్యామంటూ దానికి ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని భట్టి గారికి అప్పచెప్పారు. వీరందరూ కలిపి ఈ మధ్యకాలంలో గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పుడు అందులో కూడా అంతర్భాగంగా ప్రత్యేకించి సినిమాకి వారు అవకాశం కల్పించి వారిని ఆహ్వానించి మంచి చెడ్డల గురించి తర్కించి చర్చించి మీరు ముందుకు రండి, ప్రభుత్వం మీ అండదండలు అందిస్తుంది, సినిమాకి పెద్దపీట వెయ్యాలి అంటూ వారు ప్రత్యేకించి సినిమాకి ఇస్తున్న ప్రాముఖ్యతకి మనందరం నిజంగా ఎంతో రుణపడి ఉన్నాం. హాలీవుడ్ అంటే ఒక అగ్రరాజ్యం గుర్తుకొస్తుంది, అలాగే ఇండియన్ సినిమా అంటే ఈ రోజున హైదరాబాద్, తెలంగాణ గుర్తుకు రావాలన్న ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రిగా చేపట్టే బృహత్ కార్యక్రమానికి మనందరం చేదోడుగా ఉంటామని, ఇండస్ట్రీ మీ వైపు ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మీరు ఎలాంటి ఆర్డర్స్ ఇచ్చినా సరే శిరసా వహిస్తూ ముందుకు సాగుతాం, ముందుకు తీసుకువెళ్తామని సందర్భంగా మీకు తెలియజేస్తాను సార్.